ప్రభునందున్న ప్రియులరా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ ఘనమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సర్వకృపానిధి దేవుని కృపావర్షం మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయకాలం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. అంతేకాదు, అద్భుతమైన మర్మయుక్తమైన దేవుని వాక్యాలను మనకు వివరించగలిగిన దైవ సేవకులను మనకిచ్చారు. అందును బట్టి మనం ఎంతైనా దేవునిని మహిమ పరచవలసిన వారంగా ఉన్నాం. అంతేకాదు, ప్రతి వేకున ఈ రీతిగా దేవుని వాక్యము వినే ధన్యత మనం పొందుకున్నాం. ప్రియులరా, ఇది మన జీవితాలకు ఆధ్యాత్మికంగా ఎంతో శుభప్రదము అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదండి, దేవుని వాక్యాన్ని వినడానికి సకాలానికి వచ్చిన మీ అందరికీ నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయాన్ని మనకిచ్చిన దేవునికి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రియులారా, ప్రభు కృపను బట్టి గడిచిన వారమంతా కాపాడబడి మరొక బుధవారం, అంతేకాదు ఈ సంవత్సరంలో మొదటి నెల చివరి దినంలో ప్రవేశపెట్టబడ్డాం. అందును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలని, మన బిడ్డలు దీవెనకరంగా ఉండాలని నిత్యము మన కాన్ఫరెన్స్ లో ప్రార్థనలు జరుగుతున్నాయి. అందును బట్టి దేవునికి మహిమ. మీ ప్రార్థన అవసరతలుంటే తప్పక తెలియచేస్తూ ఉండండి. దేవుని బిడ్డలు ప్రార్థిస్తూ ఉంటారు. మనం ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయ ధ్యానాలు ప్రారంభించుకున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఆ వివరాలు మీకు జ్ఞాపకం ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం నుండి క్రూర మృగమును గురించిన తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ క్రూర మృగము ఎవరు? ఈ క్రూర మృగము యొక్క లక్షణాలు ఏమిటి? ఈ క్రూర మృగము చేసే పనులు ఏమిటి? ఈ క్రూర మృగము ఎవరికి సంబంధించిన క్రూర మృగము అంటే ఎవరు? ఈ విషయాలన్నీ గత దినాల్లో ధ్యానం చేశాం. ఇక ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం నుండి మిగిలిన విషయాలు మనం ధ్యానం చేద్దామా? రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం నుండి నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతాను. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచుండెను. మరియు చావుదెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారందరూ నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.
కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుతూ ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుతున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారమియ్యబడెను. విన్నారు కదూ? ఈ చదవబడిన మాటలో రెండవ క్రూర మృగము అనే మాట మనం చదువుతున్నాం. విన్నారా? ఇక్కడ సాతాను త్రిత్వం కనిపిస్తుంది. ప్రియులరా, సాతాను మొదటిగా ఘట సర్పము, సాతాను లేదా అపవాది అని చదివాం కదూ మనం 12వ అధ్యాయంలో. ఇక 13వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మొదటి క్రూర మృగము అంటే ఏమనుకున్నాం? ఇతను ఒక రాజకీయ నాయకుడు అని, అతడు తాను స్థాపించిన మతము ద్వారా జనులను మాయ చేస్తాడు. అంటే ప్రియులరా, యూదులను లోబరుచుకుంటాడు అని మనం చెప్పుకున్నాం. ఇక రెండవ క్రూర మృగము అంటే ఎవరు? ఇతడు అబద్ధ ప్రవక్త. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుదామా? చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. విన్నారు కదూ? ఇక్కడ త్రిత్వం కనిపిస్తుంది. ఎవరు వాళ్ళు? ఘట సర్పము మొదటి మాట, రెండవది క్రూర మృగము, మూడవది అబద్ధ ప్రవక్త. విన్నారు కదూ? ఇంకో మాట కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుదామా? 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వాక్యాన్ని కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసిన దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపుచ్చిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడింది. నేను ఎందుకు ఈ వచనాలు చదువుతున్నాను అంటే, ప్రియులారా, మనం ఆ సాతాను త్రిత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి అని. మరొక మాట కూడా చదువుకొని మనం ధ్యానంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయము అండి 20వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుతున్నాను. 10వ వాక్యం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. విన్నారు కదూ? కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే 3 అనగా త్రిత్వం, సాతాను త్రిత్వం. ఇతడు మొదటి వానికి సహకారి అని మనం చెప్పుకున్నాం. మొదటివాడు ఒక రాజకీయ నాయకుడు, రెండో వాడు అతనికి సహకారిగా ఉన్నవాడు. మొదటివాడు ఒక మతస్థాపకుడు అని
మనం నిర్ధారణ చేసుకోవాలి. మతస్థాపకుడు, ఇతడు రాజకీయమైన నాయకుడు, ఇతడు మతస్థాపకుడు. ఇందుని గురించి మనం ఒక మాట మనం చదువుదామా? దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. దయచేసి తిప్పండి. దానియేలు గ్రంథం, దానియేలు పుస్తకం 11వ అధ్యాయం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 37వ వచనం. 11వ అధ్యాయము 37వ వచనం. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకును గనుక తన పితరుల దేవతను లక్ష్య పెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను, ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. అతడు తన పితరులు ఎవరు ఎరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను, వారి దేవతకు మారుగా ఘనపరుచును, బంగారును, వెండిని, విలువగల రాళ్లను, మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరుచును. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చెను. విన్నారు కదూ? ఇక్కడ మనము ఏమండి, ఎవరిని లెక్క చేయడు అంటూ ఇక్కడ అంటున్నాడు. దేవతలను లక్ష్య పెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను, ఏ దేవతను లక్ష్య పెట్టడు అని. ఎవడు ఇతను? స్త్రీలరా, ఇతను ఎవరు అంటే ఈ యొక్క మతస్థాపకుడు. ఏమిటి మతస్థాపన అనే వివరం కోసం ఈ వచనాలు చదివాను. స్త్రీలరా, ఇక్కడ స్త్రీల కాంక్షిత దేవత అని ఉంది. ఈ దేవత ఎవరు? ఈ విషయాన్ని గురించి ఒక మాట చెప్పుకుని మనం ముందుకు వెళదాం. దేవుని వాక్యంలోని యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో మనం యేసు ప్రభువారిని గురించిన ఒక చక్కని ప్రవచనాన్ని చదువుతాం. ఏమిటా ప్రవచనం? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడును అని చదువుతున్నాం కదా. ఈ ప్రకారం ప్రియులరా, ఆ దినాల్లో ఈ ప్రవచనాన్ని ఆధారం చేసుకుని అనేక మంది కన్యకలు మెస్సయ్య నా గర్భంలో పుట్టాలి, నా గర్భంలో పుట్టాలి అని దీక్షభూని దేవునికి విన్నపం చేసుకుంటూ ప్రత్యేకమైన ప్రార్థనలు జరిపేస్తారు. అందువలన స్త్రీలు కాంక్షించిన వాడు యేసు ప్రభువారు. మెస్సయ్య తన గర్భంలో పుట్టాలని, ఆయన తన కడుపులో పుట్టాలని కన్యకలు అనగా స్త్రీలు బహుగా ఆశపడిన వారు. అందుకని స్త్రీల కాంక్షిత దేవత అని ఆ దినాల్లో పేరు. ఆయన క్రీస్తు అంటే ఇక్కడ ప్రియులరా 39వ వచనంలో అతడు క్రీస్తును లక్ష్య పెట్టడు. ఏమండి, మరి ఎవరిని లక్ష్య పెట్టడు అని దీని అర్థం. ఇంకో మాట, క్రొత్త దేవత అనగా ఈ క్రొత్త దేవత ఎవరు? ఎవరు అంటే ప్రియులరా, ఒక క్రొత్త మతాన్ని రాజకీయంగా ఏర్పాటు చేస్తారు అనుకున్నాం కదండి. అదేంటి అంటే ప్రియులరా, రోమా ప్రభుత్వ కాలంలో క్రైస్తవత్వం బహుభయంకరంగా హింసింపబడింది.
క్రీస్తును ఆరాధించేవారు, క్రీస్తును ప్రకటించేవారు బహుగా హింసించారు. తరువాత రాను రాను ఏమైంది అంటే క్రైస్తవత్వం ఒక మతంగా చేయబడింది. విన్నారు కదూ, క్రైస్తవత్వం ఒక మతంగా చేయబడింది. అది విగ్రహారాధనగా కూడా మార్చబడింది. వారి విగ్రహము ఎవరండి? స్త్రీల కాంక్షిత దేవత. ఆ దేవత ఎవరో మీ మనసులో ఇప్పుడే కనపడుతుంది. ఒక స్త్రీ బాలుడైన యేసును ఎత్తుకొని ఉన్నటువంటి చిత్రం. ఆ విగ్రహము వారికి పూజ విగ్రహము. ఆమె స్త్రీల కాంక్షిత దేవత ఎవరు? క్రీస్తు కదండి. కాబట్టి వారి మతానికి ప్రాముఖ్యమైన విగ్రహం ఇది, వారు కోరుకున్న దేవత. కానీ వాస్తవానికి ఈ స్త్రీ ఎవరు అనగా బబులోను కదండి. ఈ స్త్రీ ఎవరు అనగా బబులోను అని కొంతమంది అంటారు. మనం రాబోయే 14వ అధ్యాయంలో ఆ వివరాలు ధ్యానిస్తాం. మరి కొంతమంది బైబిల్ పండితులే ఉంటారు, ఇదే రోమా పట్టణము అని. ఈ రోమా పట్టణము ఏమండి ఒక స్త్రీగా పోల్చబడింది. సాతాను ఏమండి ఆ శిశువుగా పోల్చబడ్డాడు. ఎందుకు అంటే నేనే క్రీస్తును అని చెప్తాడు కదండి. మనం ఇదివరకే దశలోనికి రాసిన పత్రికలో చదువుతూ వచ్చాం కదండి. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7 నుండి 8 వచనాల్లో చూస్తే ఈ యొక్క అంత్యక్రీస్తు తానే క్రీస్తునని, తానే దేవుడునని, తనను పూజింపమని అందరినీ ప్రలోభ పెడతాడు. యూదులు అతడే క్రీస్తు అని భ్రమపడి అతన్ని పూజిస్తారు, ఆరాధిస్తారు అని మనం చెప్పుకున్నాం. ఇక ప్రియులారా, ఈ యొక్క విగ్రహారాధన ఏమండి స్త్రీల కాంక్షిత దేవత అని ఒక కొత్త దేవత పేరు పెట్టి ప్రియులారా విగ్రహాన్ని నిలిపి ఆ విగ్రహాన్ని దేవాలయంలోనికి తీసుకువచ్చి తన స్వరూపాన్ని నిలబెట్టి తనకు మొక్కమని ఇతడు ప్రేరేపిస్తాడు. తద్వారా యూదులు ఎదురు తిరుగుతారు. విగ్రహారాధన 10 ఆజ్ఞలలో ఉన్న ప్రాముఖ్యమైన ఒక ఆజ్ఞ ప్రకారం ఇది దైవ వ్యతిరేక కార్యం కదండి. 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఇతడు ప్రేరేపిస్తున్నాడు అని అర్థం చేసుకుని యూదులు ఎదురు తిరుగుతారు అనే సంగతి మనం ముందు ధ్యానం చేశాం కదండి. కాబట్టి అతడు స్థాపించిన మతము పేరే ప్రియులారా ఈ స్త్రీల కాంక్షిత దేవత అని బైబిల్ పండితులు చెప్తారు. కాబట్టి పునాది క్రీస్తు ప్రభువారే. కానీ క్రీస్తు ప్రభువారి పేరు పెట్టుకుని, క్రీస్తు ప్రభువారి వేషం వేసుకుని ఈ అంత్యక్రీస్తు మత స్థాపకుడై జనులను మోసగిస్తాడు అనేది ఇక్కడ భావన. ఆ యొక్క ప్రియులరా మరి మతానికి ఈ యొక్క 2వ క్రూర మృగము ప్రవక్తగా పనిచేస్తాడు. ప్రియులరా ప్రవక్త. అందుకే ఇతనికి అబద్ధ ప్రవక్త అని పేరు వచ్చింది. బాగా వింటున్నారు కదూ. ఇతని విషయంలో కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకున్నాం. అవేంటి అంటే అతని రాకడ, రెండవది అతని యొక్క లక్షణాలు, మూడవది మొదటి మృగానికి ఈ 2వ మృగానికి ఉన్న సంబంధం, నాలుగవది వీరిద్దరి యొక్క పోలికలు. ఈ భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. త్వరగా విందాం. చూడండి, ఈ మృగము ఎక్కడి నుంచి వస్తుంది? రండి, ప్రకటన గ్రంథం
13వ అధ్యాయము ప్రకటన గ్రంథం అండి 13వ అధ్యాయం మనం చదువుతున్న భాగంలోకి రండి. 13వ అధ్యాయం 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. వినరా? ఈ మృగము ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుండి వస్తుంది. దీని అర్థం ఏమిటి అనగా, దేవుని వాక్యం ప్రకారం మానవుడు ఏమై ఉన్నాడండి? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని చేసి వాని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా అని చదువుతున్నాం కదండి. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యం. కాబట్టి నరుని ప్రారంభం మన్ను లేదా మట్టి. అంతేకాదు యెషయా గ్రంథంలో ఇలాగూ యెషయా భక్తుని ద్వారా మనం వింటాం, యెహోవా మేము జిగటమన్ను, నీవు కుమ్మరివి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఎస్, కాబట్టి మేమందరము అన్నాడు. అంటే మనుషులందరూ ఏమై ఉన్నారు? మన్ను, జిగట మన్ను. ఇంకా మూలంలోకి వెళ్తే ప్రియులరా, ప్రారంభ మనుష్యుడైన ఆదాము పేరు ఏం పేరండి? ఆదాము. ఆదాము అంటే ఎర్రమట్టి అని అర్థం. కాబట్టి ఇక్కడ ఒక చక్కని మాట మనం అర్థం చేసుకోవచ్చు. మనిషి మట్టి అయి ఉన్నాడు. కాబట్టి మట్టి, మన్ను, భూమిలో నుంచి వచ్చింది కదండి. కానీ భూమిలో నుంచి ఈ మృగము వస్తుంది అనగా భూ ప్రజలో నుంచి వచ్చింది. ఏమండి, మనుషులు అంటే ఏమై ఉన్నారు? ఏమండి, మనుషులు అంటే మన్ను కాదు, ఏమై ఉన్నారండి? మనుషులే. మనుషులంటే హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ఆ మనుషులలో నుండి ఇతడు వచ్చాడు. ఏమండి, ఆ మనుషులలో నుండి చాలా దిగువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఇతడు ఎదుగుతాడు అని దీని భావన. ఇక రెండో మాట 11వ వచనం చదువుతున్నాం కదూ. చదువుతున్నాం? 2వ భాగం. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పము వలె మాటలాడుతుండెను. విన్నరా? ఈ యొక్క మృగానికి 2 కొమ్ములు ఉన్నాయి. ఎటువంటి కొమ్ములు? గొర్రెపిల్ల వంటి కొమ్ములు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో గొర్రె పిల్లను గురించి మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడి ఉన్న దేవుని 7 ఆత్మలు. విన్నారు కదూ. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, గొర్రె పిల్ల అనగా క్రీస్తు అని మనకు అర్థమవుతుంది. ఈ గొర్రె పిల్లకు ఏమున్నాయంట? 7 కొమ్ములు ఉన్నాయట. ఏమండి, 7 అనేది దైవ సంఖ్య. కానీ ఇక్కడ 2 కొమ్ములు ఉన్నాయి. అవి గొర్రె పిల్ల వలె ఉన్నాయి. ఏమండి, ఇతడు 2వ వాడు అనే మాట మనకు అర్థమవుతుంది. 2 కొమ్ములు, 2 ఆధిక్యతలు. రెండవది, ఇతడు కొమ్ముల యొక్క స్వరూపాన్ని బట్టి ఇతడు గొర్రె పిల్లలా కనిపిస్తున్నాడు అనేది దీని భావన. ఏమండి, పెద్దలు అంటారు మేకవన్య పులులు అని, గొర్రె చర్మాలు ధరించిన తోడేళ్ళు అనే మాట మనం చదువుతాం కదూ. చూపటానికి, ఆకారానికి ఎలా ఉన్నారు? గొర్రె పిల్లలాగా ఉంటారు. ఏమండి,
గొర్రె పిల్లలాగా ఉంటారు. కానీ కానీ ప్రియ స్నేహితులరా, ఇతను ఎలా ఉంటాడు అంటే, ప్రియులరా ఎలా ఉంటాడు అంటే, గమనిస్తే చేస్తే ఇతడు ఎలా ఉంటాడు అంటే, ప్రియులరా గమనించండి, గొర్రె పిల్లలా కనిపిస్తాడు. కానీ ఇతడు ఎలా ఉంటాడు? ఆ క్రీస్తు విరోధి లేదా ఆ ఘట సర్పము మాట్లాడినట్టే మాట్లాడతాడు కదండి. మనం ఇక్కడ చదివాం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. మనం ఏం చదివాము? గొర్రెపిల్ల కొమ్ములు వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. వినరా? ఘట సర్పము అంటే అతని మాటలు, అతని చేష్టలు ఘట సర్పంలాగా ఉన్నాయి. అతని ఆకారానికి గొర్రె పిల్లలాగా ఉన్నాడు. ఇక్కడ మరొక సత్యాన్ని కూడా మనం చెప్పుకుందాం. గొర్రె పిల్ల, గొర్రె పిల్లలు, గొర్రె పిల్ల క్రీస్తు. గొర్రె పిల్లలు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు లేదా దేవుని సేవకులు. వీరు గొర్రె పిల్ల లాంటి వారు. ఇతడు పైకి ఎలా ఉన్నాడు? దేవుని బిడ్డలాగా కనిపిస్తాడు, దేవుని సేవకుల్లాగా కనిపిస్తాడు. కానీ ఇతని యొక్క క్యారెక్టర్ ఎటువంటిదంటే, ఘట సర్పము మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఘట సర్పము ఎలా మోసం చేస్తుందో అలా మోసం చేస్తాడు. సో కాబట్టి ఇతను అబద్ధ ప్రవక్త అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మూడవదిగా, ఇతనికి అంటే ఈ రెండవ మృగానికి మొదటి మృగానికి ఉన్న సంబంధాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. సంబంధము ఏమిటి? ఏమిటి అనగా ఈ విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు విరోధి వంటి అధికారము ఇతనికి ఇవ్వబడిను. రండి 12వ వచనం. అది మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. విన్నారు కదా? ఈ యొక్క క్రీస్తు విరోధి చేష్టలన్నీ ఇది చేస్తుంది. మొదటిగా క్రీస్తు విరోధి వంటి అధికారము దీనికి ఇవ్వబడింది. రెండవదిగా క్రీస్తును విరోధిని పూజించాలని ఇది జనులను అంటే మనుషులను బలవంతం చేస్తూ ఉంది. ఇక మూడవదిగా ఆకాశము నుండి అగ్ని దిగివచ్చినట్లు గొప్ప సూచక క్రియలు ఇది చేస్తూ ఉంది. నాలుగవదిగా క్రీస్తు విరోధి స్వరూపమందు విగ్రహాన్ని చేసేటట్టుగా భూ నివాసులను ఇది ప్రేరేపిస్తూ ఉంది. ఐదవదిగా ఆ ప్రతిమకు ప్రాణం ఇవ్వడానికి, ఆ ప్రతిమ మాట్లాడునట్లు చేయటానికి దీనికి అధికారము ఇవ్వబడింది. తరువాత ఆరవదిగా ఆ ప్రతిమకు నమస్కరించని వారిని చంపటానికి కూడా దీనికి అధికారం ఉంది. ఏడవదిగా ఈ మృగము యొక్క సంఖ్య లేదా ముద్ర వేయించుకొనున్నట్లు జనులను ఇది బలవంతము చేస్తూ ఉంది. ఆఖరిగా ఈ ముద్ర వేయించుకొనని వారికి క్రయ విక్రయాలు జరిపే అధికారం లేకుండా ఈ యొక్క మృగము చేస్తూ ఉంది. ఏమండి? అలా వేయించుకొనని వారి మీద ఆకాశము నుండి అగ్ని కురిపించి వారిని శిక్షించే అధికారం కూడా దీనికి ఇవ్వబడింది. ఇది ఇచ్చింది ఎవరు? ఈ అధికారము ఇచ్చింది ఎవరు అంటే ఘట సర్పము దీనికి ఇచ్చింది అని చదివాను కదూ? నిజమే. ప్రియులారా, 12వ వచనం, ప్రకటన 13వ అధ్యాయం 12వ వచనం. అది మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు సావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు
దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతం చేస్తా ఉంది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్లు గొప్ప సూచక్రియలు చేస్తూ ఉంది. 14వ వచనం, కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు దాని ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెబుతూ ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచక క్రియలు చేయుచు భూనివాసులను మోసం చేస్తూ ఉంది. వినరా? కాబట్టి ఇట్టి క్రియలు చేస్తుంది. ఈ సంబంధాలు ఆ మొదటి మృగానికి ఈ యొక్క మృగమునకు కలిగి ఉన్నవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక సాతాను దీనికి అంటే ఈ రెండవ మృగానికి అనగా అబద్ధ ప్రవక్తకు ఇయ్యబడిన అధికారం చూసారా? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చినట్లు చేసే అధికారము దానికి ఇవ్వబడింది. ఈ అధికారము ఘట సర్పానికి ఉందా? ఏమండి, ఉందా? ఈ విషయాన్ని గురించి 1-2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 24 నుండి 39 వచనాలు మనం చదువుకుంటూ పోతే అక్కడ ప్రియులారా ఏలియా తన ప్రత్యర్థులైన ప్రియులారా ఆ యొక్క అన్య దేవత ప్రవక్తలందరినీ పోగు చేసి కొండ మీద ప్రియులారా కర్మేలు కొండ మీద ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి అంటున్నాడు, మీరు అనేక మంది ఉన్నారు కాబట్టి, ఎంతమంది వాళ్ళు? 450 ఆ ప్రాంతం ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళతో అంటున్నాడు, మీరు అనేక మంది ఉన్నారు కాబట్టి ముందు మీరు ప్రయత్నం చేయండి. ఏం ప్రయత్నం చేయాలి? బలిపీఠం కట్టాలి. బలిపీఠం మీద కట్టెలు పేర్చాలి. కట్టెల మీద ఇవ్వబడిన ఎద్దుల మాంసాన్ని పేర్చాలి. నిప్పు వేయకుండా ఏ విధమైనటువంటి మానవ ప్రయత్నం చేయకుండా వాళ్ళు వేడుకున్నప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీదున్న మాంసమును కట్టెలను దహించాలి. ఇది అక్కడ సమావేశంలో వేసుకున్న సూచన. కానీ దిగి వచ్చిందా? రాలేదు. వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుండి సంధ్య వేళ వరకు వాళ్ళు వేడుకున్నారట, తమను తాము కోసుకున్నారట. ఆ యొక్క బయలు దేవతకు భయంకరంగా వాళ్ళు ప్రార్థన చేశారట. కానీ దిగి వచ్చిందా? లేదు. దేవుడు ఆ అవకాశము ఇవ్వలేదు. ఆఖరిగా ఏలియా ప్రవక్త దగ్గరికి రమ్మని వాళ్ళందరినీ పిలిచాడు. ఏలియా ప్రవక్త బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు పేర్చి ఆ యొక్క ఎద్దు మాంసము దాని మీద పేర్చి దాని మీద ముమ్మారు నీళ్లతో ప్రోక్షించి, ఏమండి, కందకములో నీళ్లు నిండేటట్టుగా తడిపి ఇప్పుడు ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వచ్చి ఆ యొక్క మాంసం మొదలుకొని రాళ్ల వరకు, కందకములో నీళ్ల వరకు సమస్తాన్ని దహించి వేసినట్లుగా, ఏమీ మిగలకుండా చేసినట్లుగా మనం చూస్తాం. సో కాబట్టి ఇతనికి ఈ అధికారం ఉందా అంటే అక్కడ లేదు. ఎందుకంటే అది రాలేదు కదండి. రెండవది యోబు గ్రంథం 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చూద్దామా? యోబు గ్రంథం 1వ అధ్యాయము 16వ వాక్యం. ఇక్కడ మనం ఆలోచించాలి, ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? 1వ అధ్యాయము 16వ వచనం కదూ. అతడు ఇంకా మాట్లాడుచూ ఉండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రొవ్వులో పెట్టి కాల్చి వేసెను. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను అని.
బాగా విన్నారు కదా. ఇక్కడ ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి గొర్రెలను పనివారిని మొత్తాన్ని కాల్చివేసెను అని చదువుతున్నాం. ఇదే అగ్ని స్పష్టంగా యోబు గారి ద్వారా దేవుడు రాయించి పెట్టాడు, దేవుని అగ్ని. అంతేకాని వాస్తవానికి ఇది సాతాను క్రియ అని మనకు అక్కడ అర్థం అవుతుంది. కానీ సాతాను పోరాటాన్ని యోబుతో చేయటానికి దేవుడే ఆ అవకాశము ఇచ్చారు. అందుకని దేవుని అగ్ని అని అక్కడ కనబడుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఈ సూచిక క్రియ అంటే ఆకాశము నుండి అగ్ని కురిపించే అధికారము ఈ యొక్క సాతానుకు లేదు. ఇతడు అగ్ని వలె అనిపిస్తాడు ఏమండి, కానీ ఇతడు మోసపుచ్చే మోసక్రియలు చేస్తాడు. సో కాబట్టి ఈ చేసే క్రియలన్నీ కూడా అబద్ధాలు, మోసాలు. మన ముగింపులోకి వద్దాం. ఇక 4వదిగా వీరిద్దరికి ఉన్న పోలికలు ఏమిటి చూద్దామా. వీరిని త్రిత్వము అనుకున్నాం. ఏమండి, త్రిత్వము అనుకున్నాం. ఈ త్రిత్వాన్ని నరక త్రిత్వము అన్నారు. 1 ఘట సర్పము, 2 క్రూర మృగము, 3 అబద్ధ ప్రవక్త. దైవత్రిత్వము తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ. అయితే ఇది సాతాను త్రిత్వం. ఏమండి, సాతాను త్రిత్వం. గమనించండి, ఇతడు అబద్ధ ప్రవక్త అంటే 3వ వాడు. ఇతడు అబద్ధ ప్రవక్త అంటానికి ఇక్కడ కొన్ని ఆధారాలు చూడండి. యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మకు ఉన్న సంబంధం. ఈ యొక్క మొదటి మృగానికి 2వ మృగానికి ఉన్న సంబంధము మనం కొంత జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో క్రీస్తును అంగీకరించున్నట్లు పరిశుద్ధాత్మ అనేకులను ప్రేరేపిస్తున్నాడు, ప్రభువును అంగీకరించేటట్టు లేదా ఒప్పించేటట్టు చేస్తున్నాడు కదండి. అదే విధంగా ఈ యొక్క మొదటి మృగానికి ఈ యొక్క ప్రియులరా మరి మొదటి మృగానికి నమస్కరించేటట్టు పూజించేటట్టుగా ఇతడు ఈ అబద్ధ ప్రవక్త చేస్తాడు. 2వది, క్రీస్తును అంగీకరించిన వారిని పరిశుద్ధాత్మ ముద్రిస్తారు కదండి, ముద్రిస్తారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం ఆ విషయాన్ని చదువుతాం కదండి. నిజమే. కాబట్టి ఇతడు కూడా ఆ మొదటి క్రూర మృగం కోసం అంటే అంత్యక్రీస్తు కోసం అంత్యక్రీస్తు ముద్రను జనుల మీద వేస్తాడు. ఇక ప్రియులరా, ఇంకొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు విరోధికి నమస్కరించవలనని, ఏమండి, అబద్ధ ప్రవక్తకు నమస్కరించాలని ఇది బలవంతము చేస్తుంది కదండి, బలవంతము చేస్తుంది. క్రీస్తు విరోధిని గూర్చి క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ చేయమని ఇది బలవంతము చేస్తుంది, జనులకు బోధిస్తుంది కదండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 12 నుండి 14 వచనాల్లో ఈ విషయాలు చూస్తాం. ఇక 3వదిగా క్రీస్తు విరోధి ప్రతిమకు నమస్కరించిన వారిని ఇతడు ముద్రిస్తాడు. విన్నరా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16 నుండి 17 వచనాల్లో ఈ మాటలు మనం చదవచ్చు. ఏమండి, ముద్రిస్తాడు అంటే 666 ముద్ర ద్వారా వారిని క్రీస్తు విరోధి అనగా అంత్యక్రీస్తు కొరకు ముద్రిస్తాడు. ఇతడు చేయుచున్న ఈ కార్యాలని బట్టి ఇతడు క్రీస్తు విరోధి అని కొందరు అంటారు. కానీ దానియేలులో కానీ 2వ దెస్సలోనికల పత్రికలో కానీ ఈ క్రీస్తు విరోధిని గురించి చెప్పబడిన సంగతుల్లో మొదటి మృగానికే ఎక్కువ ప్రాధాన్యత కనబడుతుంది. అందువలన ఈ మృగము, మొదటి మృగము క్రీస్తు విరోధి అని
రెండవ మృగము ప్రియులరా ఆ యొక్క అబద్ధ ప్రవక్త అని మనకు అర్థమవుతుంది. మంచిది ప్రియులరా, ఈ రెండవ మృగాన్ని గురించి సవిస్తరంగా ధ్యానం చేశాం. ఇక మిగిలిన విషయాలు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16 నుండి 18వ వచనంలో ఈ మృగము యొక్క ముద్రను గురించి మనం ధ్యానం చేస్తాం. ఆ విషయాలు, ఈ యొక్క ముద్ర ఏమిటి, ముద్ర యొక్క అర్థం ఏమిటి, ఆ ముద్ర ఎక్కడ వేస్తారు, ఎవరు వేస్తారు, దాని వలన మరి సాతాను చేసే క్రియలు ఏమిటి, ఈ వివరాలన్నీ వచ్చే ధ్యానంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 13వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు చదువుకొని మీరు ధ్యానానికి సిద్ధం కండి. ప్రియులారా, ఇవి అంత్యకాల ధ్యానాలు. ఇవి ప్రియులారా మరి 7 ఏండ్ల శ్రమల కాలపు ధ్యానాలు. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ యొక్క ప్రియులారా రెండవ భాగపు ధ్యానాలు ఇవి. మొదటి భాగంలో క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు భయంకరంగా ఆ యొక్క యూదులను హింస పెడతాడు. హింస పెట్టడంలో ఈ అబద్ధ ప్రవక్త సహాయం చేస్తాడు. తరువాత క్రీస్తు కొరకు ఈ అబద్ధ ప్రవక్త క్రియలను బట్టి యూదులు అతనికి ఎదురు తిరిగి తమ్మును క్రీస్తుకు అప్పగించుకొని హతసాక్షులు అవుతారు. ఈ చక్కని ధ్యానాల ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, యెహెజ్కేలు చెప్తున్నాడు, ఎఫెసీ పత్రికలో పౌలు గారు కూడా చెప్తున్నారు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని. కాబట్టి ఈ దినాలు క్రీస్తు విరోధి దినాలుగా కనబడుతున్నాయి. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి అని మనం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.